హాయ్ ఫ్రెండ్స్, కీర్ చేసేద్దాం వచ్చేసేయండి. స్టవ్ వెలిగించండి. స్టవ్ వెలిగించిన దానిపైన గిన్నె పెట్టేయండి. గిన్నెలో కాస్త నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత సన్న సేమియా కూడా వేసుకొని వేయించుకోండి. వేయించుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టేసుకోండి. వేగిన తర్వాత పెట్టుకొని పక్కకు పెట్టేసుకోండి. తర్వాత పాలు వేసుకోండి. పాలు వేసుకున్న తర్వాత ఒక 10 minutes వెయిట్ చేయండి. తర్వాత ఏంటంటే ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత షుగర్ వేసుకొని, మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకొని, తక్కువ కావాలంటే తక్కువ వేసుకొని, తర్వాత వేయించుకున్న సేమియా కూడా వేసుకొని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మన కేసర్ పిస్తా ఫ్లేవర్తో కస్టర్డ్ పౌడర్ దొరుకుతుంది, అది కూడా మిల్క్లో కలిపేసుకొని అది యాడ్ చేసుకోండి. థిక్నెస్ వస్తుంది, టేస్ట్ కూడా వస్తుంది. వచ్చిన తర్వాత ఏంటంటే మిల్క్ మేడ్ ఉంటుంది, మిల్క్ మేడ్ కూడా యాడ్ చేయండి, ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. చాలా థిక్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది అన్నమాట, చాలా టేస్టీగా. ఇంకోటి అంటే చిన్న గిన్నె పెట్టుకొని, చిన్న గిన్నెలో మనం నెయ్యి మళ్ళీ యాడ్ చేసేసుకొని, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని మంచిగా రోస్ట్ అవ్వాలి. రోస్ట్ అయిన తర్వాత అదేంటంటే మనం గీర్లో వేసేయండి. వేసేసి ఒక్కసారి కలిపేసుకొని కంప్లీట్గా కలుపుకున్న తర్వాత టేస్ట్ చేస్తే సూపర్ ఉంటుందన్నమాట. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఏమేమి ఇంగ్రీడియంట్స్ క్లియర్గా కావాలో నాకు కామెంట్ చేస్తే నేను చెప్తాను. ఓకే గైస్, బాయ్.